హాయ్ పిల్లలు, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభువులో ఆనందంగా ఉన్నారా? ఈరోజు మనము ఒక చాలా అందమైన, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీని మనము వినబోతున్నాం. ఎవరైనా గెస్ చేయగలరా? ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా మీకు? ఈ పిక్చర్‌ని చూసి ఎవరైనా గెస్ చేయగలరా? మనం ఏం స్టోరీ చెప్పుకోబోతున్నామో? వెరీ గుడ్. 'ద వైస్ లిటిల్ బర్డ్' అనే ఒక కొత్త స్టోరీని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక చిన్న పక్షి కనిపిస్తుంది కదా నాన్న మీ అందరికీ కదా! ఈ పక్షి చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ ఇది చాలా తెలివైనది తెలుసా? ఆ పక్షి అంత తెలివిగా అసలు ఎలా మారిందో మీకు తెలుసా చిల్డ్రన్? మరి దాని జీవితంలో కూడా చాలా సమస్యలొచ్చాయి. అంతే కదా! నీ యొక్క లైఫ్‌లో, నా యొక్క లైఫ్‌లో చాలా సమస్యలనేవి వస్తూ ఉంటాయి గదా! అలాగే ఈ పక్షి యొక్క లైఫ్‌లో కూడా ఒక పెద్ద సమస్య అనేది వచ్చిందంట. కానీ ఆ సమస్యని అది ఎంత మాత్రం భయపడకుండా తన యొక్క తెలివితో దాన్ని పరిష్కరించిందంట. ఎలా చేసిందో మరి తెలుసుకుందామా? ఈరోజు మన కథలో మనము అదే తెలుసుకోబోతున్నాం. ఈ కథ ద్వారా మనం ఒక ముఖ్యమైన విషయం కూడా నేర్చుకుందాం. ఏంటో తెలుసా? మనకు జ్ఞానం లేదనుకో, మనకు తెలివి లేదనుకో, అంటే సరైన పరిస్థితుల్లో మనము ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మనకు తెలీదనుకో, మరి అటువంటి పరిస్థితిలో మనకు జ్ఞానం కావాలంటే మనం ఎవరి దగ్గరికెళ్ళాలి? మనము దేవుని దగ్గరికెళ్ళాలి. మనము దేవుని దగ్గరికి వెళ్లి దేవుడిని అడగాలి. దేవుడు మనకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు జ్ఞానాన్నిస్తాడు. మరి అందరూ రెడీనా? మరి మీరు రెడీగా ఉంటే మీ థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. అయితే మనం ఈరోజు మన 'ద వైస్ లిటిల్ బర్డ్' కథను మొదలు పెడదాం. ఓకేనా చిల్డ్రన్? మరి మీరందరూ కూడా చక్కగా వినాలి. 'ద వైస్ లిటిల్ బర్డ్' ఈరోజు మన స్టోరీ నేమ్ స్టోరీ నేమ్ 'ద వైస్ లిటిల్ బర్డ్' తెలివిగల ఒక చిన్న పక్షి. తెలివిగల ఒక చిన్న పక్షి. దక్షిణ అమెరికా అనే ఒక ఊర్లో ఒక పెద్ద హంటర్ ఉండేవాడనమాట. తెలుసా మీకు హంటర్ అంటే? చూడండి ఇక్కడ పిక్చర్‌లో మీకు కనిపిస్తున్నాడా హంటర్? అమ్మో! ఎలా ఉన్నాడో గదా! ఆయన దగ్గర ఏముంది చిల్డ్రన్? మీకేం కనిపిస్తుంది ఆయన దగ్గర? ఆ! వెరీ గుడ్. ఆయన దగ్గర ఒక గన్ ఉంది గదా! నాకు ఆ గన్ కనిపిస్తుంది. మీకు కనిపించిందా? ఆ! అతనేం చేస్తాడో తెలుసా? అతనొక హంటర్. డైలీ గూడా అక్కడున్నటువంటి అడవుల్లోకెళ్ళి ఏవైనా జంతువులను అతను వేటాడేవాడు. అతని దగ్గరున్నటువంటి ఆ గన్ హెల్ప్‌తో దాన్ని చంపేవాడనమాట. చంపి ఇంటికి తీసుకొనెళ్ళేవాడు. ఇంకా ఎక్కువ జంతువులు కనిపించాయనుకో వాటన్నిటిని చంపి తను తీసుకొనెళ్ళి అమ్మి వాటి ద్వారా డబ్బును సంపాదించేవాడనమాట. అలా ఇక్కడ దక్షిణ అమెరికా అనే ఒక ప్లేస్‌లో ఇలాంటి ఒక పెద్ద హంటర్ ఉండేవాడనమాట. అతను ప్రతిరోజు కూడా ఏం చేస్తాడంటే, తను వచ్చేటప్పుడు హంటర్ హంటర్ గదా! హంటింగ్ చేస్తాడు గదా! తను అడవికెళ్తాడు గదా! సో, తను వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే, తనకు ఆ రోజుకి ఎంత అంటే వెళ్ళగానే జంతువులేవి దొరకవు గదా! చాలా కష్టం గదా! ఆ జంతువులన్నీ పరిగెడుతూ ఉంటాయి గదా! సో, దాన్ని పట్టుకోవడానికి, వేటాడడానికి చాలా టైం పడతది గదా! అందుకని తను ఫుడ్ తినాలి గదా! ఆ ఫుడ్ తినడం కోసము తనేం జేస్తాడంటే, తన ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి టిఫిన్, లంచ్ ఇంకా ఏమైనా స్నాక్స్ అవన్నీ కూడా క్యారీ బాక్స్ పెట్టి తనకిచ్చి పంపించేవాళ్ళనమాట. అంతే గదా! ఇప్పుడు మనం కూడా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మన మమ్మీ వాళ్ళు గూడా మనకు లంచ్ గానీ, అలాగే లంచ్ పెడతారు. అలాగే స్నాక్స్ కూడా మనకు పెడతారు గదా! బాక్స్ తీసుకొని వెళ్తాం. అలాగే తను కూడా హంటింగ్‌కి వెళ్ళేటప్పుడు, అడవికెళ్ళేటప్పుడు చాలా టైం పడుతుంది గదా తనకి. సో, తనేం చేశాడు అంటే, తనకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళేం జేశారంట లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేశారంట. స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి తనకు ఇచ్చారనమాట. ఇవ్వగానే తనేం చేశాడు, తన దగ్గరున్నటువంటి ఆ గన్‌ని తీసుకొని, ఇంకా ఏవైతే తనకు అవసరమో వాళ్ళ జంతువుల్ని పట్టుకోవడానికి ఏవైతే తనకి ఒక చిన్న కత్తి, అలాగే తాడు అవన్నీ తీసుకొని తను వెళ్తూ వచ్చాడనమాట. అలా దక్షిణాఫ్రికాలోని ఒక పెద్ద అడవికి తను వెళ్తూ, వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట.
అడవిలో ఏమేముంటాయి నాన్న? ఆ! వెరీ గుడ్. అడవిలో చాలా రకాల జంతువులుంటాయి గదా! చెప్పండి మీకు తెలిసిన కొన్ని యానిమల్స్ ఏమైనా చెప్పండి? పెద్ద పెద్ద యానిమల్స్ గూడా ఉంటాయి గదా! చాలా బిగ్ యానిమల్స్ ఉంటాయి. చాలా స్మాల్ యానిమల్స్ ఉంటాయి. ఇంకా భయంకరమైన ప్రాకే జీవులు గూడా ఉంటాయి గదా! చూడండి లయన్ ఉంటుంది కదా! లయన్, టైగర్ ఇంకా బేర్ ఇంకా ఇంకేముంటాయి చిల్డ్రన్? మంకీస్ ఉంటాయి. ఇంకా ఏముంటాయి? భయంకరమైన పాములు గూడా ఉంటాయి గదా! ఆ దక్షిణ అమెరికాలో చాలా భయంకరమైన విషసర్పాలు గూడా ఉంటాయన్నమాట. అవి చాలా ప్రమాదకరమైనది. ఒక్కసారి అవి మనల్ని కాటేస్తే వెంటనే కూడా మనము చనిపోతాం. చాలా భయంకరమైన పాములుంటాయంట. చాలా భయంకరమైన ఎలుగుబంటులుంటాయంట. చాలా భయంకరమైన ఇంకా అనేక రకాలైన జంతువులు అడవిలో ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు ఇతను మెల్లగా అడవిలోకి వెళ్తూ ఉన్నాడు. తన దగ్గర గన్నుంది గదా! ఆ గన్ను తీసుకొని తను మెల్లగా అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడంట చాలా పక్షులున్నాయంట. ఆ పక్షులన్నీ గూడా చాలా కిచకిచ, కిచకిచ అని అరుస్తూ ఉన్నాయంట. తర్వాత స్క్వేరల్స్ ఉంటాయి కదా! ఉడతలుంటాయి గదా! ఆ ఉడతలు, ఇంకా కుందేళ్ళున్నాయి గదా! నాకు రాబిట్స్ అవన్నీ కూడా అటు ఇటు జంప్ చేస్తూ ఉన్నాయంట. అట్లా తను వెళ్తూ ఉన్నాడంట గానీ, తనకు ఏదైతే అవసరమో, ఏదైతే వేటాడడానికి ఏదైతే ఒక జంతువు తనకు కావాలి కదా! ఆ జంతువు కోసం తను వెతుకుతూ ఉన్నాడనమాట. అయితే ఎంత వెతికినా కానీ, ఆ జంతువులు తనకి కనపడలేదంట. అట్లా తను అప్పటికే చాలా వెతికి చాలా అలసిపోయి చాలా టైర్డ్ అయిపోయాడనమాట. టైర్డ్ అయిపోయాక తనకు గుర్తొచ్చింది. అరే! నేను బాక్స్ తెచ్చాను గదా! సరే నేను కొంచెము భోజనం తీసుకుంటాను. అప్పుడు నాకు కొంచెము బలమొస్తది. ఆ బలంతోటి నేను మళ్ళీ స్టార్ట్ జేస్తాను. మళ్ళీ హంటింగ్ స్టార్ట్ జేస్తానని చెప్పి తనేం జేశాడు, సరే అని చెప్పి ఒక దగ్గర ఒక పెద్ద చెట్టుందంట. ఆ చెట్టు దగ్గరకొచ్చి కూర్చున్నాడంట. కూర్చొని తను ఆ లంచ్ బాక్స్‌ని ఓపెన్ చేసి తినడం స్టార్ట్ జేశాడనమాట. మెల్లగా తను ఇలా తింటూ ఉంటే ఒక పక్షులనమాట. కొన్ని పక్షులంట అక్కడున్నాయంట చెట్టు దగ్గర. అవి కిచ్ కిచ్ అని చెప్పి గట్టి గట్టిగా అవి అరుస్తూ ఉన్నాయంట. ఈయనకేమో అర్థం కావాలంట. ఫస్ట్ ఏమనుకున్నాడంట మామూలేలే అడవిలో జంతువులు మామూలుగానే అరుస్తూనే ఉంటాయి గదా నాన్న. సో, అలాగేలే మామూలుగా ఇవి అరుస్తూనే ఉంటాయిలే మామూలే అని చెప్పి తను మామూలుగా తింటున్నాడట. కానీ తను కొంచెం తింటుంటే ఇంకా గట్టిగా అరుస్తున్నాడంట. కొంచెం తింటుంటే గట్టిగా అరుస్తుందంట. ఇంకా గట్టిగా అరుస్తుండేసరికి అసలేంటి? ఎందుకివి ఇట్లా అరుస్తున్నాయి? ఏంటి? అని చెప్పి మెల్లగా తను అలా తన తన దగ్గర తను ఆ గన్నుని పట్టుకొని తనేం చేశాడు తన తలని అలా పైకెత్తి చూస్తూ ఉన్నాడంట. ఏమైంది? ఏమైంది? ఎందుకు ఈ పక్షులన్నీ ఇలా అరుస్తున్నాయి? ఎందుకు అరుస్తున్నాయి? అని చెప్పి వాటిని చూస్తా ఉన్నాడంట. అలా చూస్తూ ఉంటే తనకేం కనిపించింది తెలుసా? పైన ఆ చెట్టు పైన అంట పక్షులున్నాయంట. ఆ పక్షులంట ఆ పక్షులంట కీచ్ అని గట్టిగా ఇంకా ఈయన చూసే కొద్దీ ఇంకా గట్టిగా అరుస్తున్నాయంట. అరే! ఇవేవో ప్రమాదంలో ఉన్నాయని అప్పుడు ఆయనకు అర్థమైందంట. అయ్యో! ఇవేవో ప్రమాదంలో ఉన్నాయి. అందుకే నన్ను కాపాడమని నా హెల్ప్ కోసం ఏమైనా చూస్తూ ఉన్నాయేమో అనుకోని అతను కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడంట. అసలేంటి? ఏం జరుగుతుంది? అవి ఏం చూసి అరుస్తున్నాయి? ఏంటి? అని చెప్పి ఆయన గూడా చాలా టెన్షన్‌గా లేతే కన్‌ఫ్యూజన్‌గా అసలేం జరుగుతుందో ఇక్కడ అనేది అని తను కూడా ఆశ్చర్యంగా చూస్తూనుంట. అలా చూస్తూ ఉంటే ఆయనకేం కనిపించిందో తెలుసా? దక్షిణ అమెరికాలో ఇందాక మీకు చెప్పాను గదా! అడవిలో భయంకరమైన సర్పాలుంటాయి, స్నేక్స్ ఉంటాయని చెప్పా గదా! అయితే అక్కడున్నటువంటి ఆ పెద్ద చెట్టుందని చెప్పా గదా! నేను ఆయన చెట్టు కింద కూర్చున్నాడన్నా గదా! అక్కడంట ఒక పెద్ద గడ్డి అవన్నీ ఉన్నాయంట. ఆ గడ్డిలో నుంచి ఏమైందో తెలుసా చిల్డ్రన్? ఒక చూడండి ఒక పెద్ద పాముందంట. ఆ గడ్డిలో ఒక పెద్ద పాముందంట. ఆ పామేం చేస్తుంది తెలుసా? మెల్లగా ఇక్కడొక చెట్టు కనిపిస్తుంది గదా మీకు. ఆ చెట్టును మెల్లగా ఎక్కడానికది ట్రై చేస్తుందంట. సో, ఈ పిచ్చుకలన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? అందుకని చూడండి ఇక్కడ పిచ్చుకలున్నాయి గదా! ఈ పిచ్చుకలన్నీ గట్టిగా అరుస్తున్నాయన్నమాట. ఆ పాము దాని పైకి రావడం అవి గమనిస్తూ ఉన్నాయన్నమాట. ఆ పాము ఈ చెట్టు పైకి రావడము అవి గమనించి ఈ పిచ్చుకలన్నీ గూడా గట్టిగా అరుస్తున్నాయంట. ఎందుకో తెలుసా నాన్న? ఇక్కడ జూసారా మీరు? ఇక్కడ చెట్టుంది గదా! ఈ చెట్టు పైన ఒక నెస్ట్ ఉంది గదా!
ఆ నెస్ట్‌లో చిన్నవి ఈ బర్డ్స్ యొక్క పిల్లలున్నాయన్నమాట. చిన్న పిల్లలున్నాయన్నమాట. అలాగే వీటి యొక్క ఎగ్స్ అలాగే చిన్న పక్షులన్నీ కూడా ఈ నెస్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, ఈ పక్షులు ఏం ఆలోచించాయంటే, ఈ పాము వస్తుంది. ఈ పాము మెల్లగా చూడండి పామెలా ఉందో గదా! అమ్మో! ఈ పామొస్తుంది. ఈ పాము మెల్లగొచ్చేసి ఇక్కడ నెస్ట్‌లో ఉన్నటువంటి నా పిల్లలన్నిటిని తినేస్తాయని చెప్పి, అది గట్టిగా ఆయనేమన్నా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి, హెల్ప్ కోసము గట్టిగా అరుస్తా ఉందనమాట. ఆ పామంట చాలా పెద్దగుందంట. అదేం చేసిందో తెలుసా? చాలా ఆశగా ఆ పిల్లల్ని తినాలని దాని నాలుకను బయటికి పెడుతూ, మళ్ళీ లోపలికంటూ, బయటికి పెడుతూ, లోపలికంటూ దాన్ని తినాలని చెప్పి, ఎలైనా పక్షి యొక్క దాన్ని తినాలని చెప్పి ఏం చేస్తుంది తెలుసా? మెల్లగా అది ఆ చెట్టును ఎక్కుతా ఉందన్నమాట. అయితే ఈయన ఏం గమనించాడంట అంటే, అంతసేపు ఆ పక్షులు గట్టిగా అరిచాయి గదా! కీచ్ కీచ్, కీచ్ కీచ్, కీచ్ కీచ్ అని అంతసేపు గట్టిగా అరిచిన ఆ పక్షులు ఒక్కసారిగా అవి మౌనంగా అయిపోయాయంట. ఎప్పుడైతే ఆ పాము ఆ చెట్టును చుట్టుకొని పైకి ఎక్కుతుందో, దాన్ని చూసిన వెంటనే పక్షులు సైలెంట్ అయిపోయినాయంట. అది ఈ హంటర్‌కి అర్థం గాలేదంట. అరే! ఎందుకు ఇది సైలెంట్ అయిపోయినాయి పక్షులు. ఇంతసేపేమో గట్టిగా అరిచాయి గానీ, సడెన్‌గా ఎందుకబ్బా సైలెంట్ అయిపోయినాయి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటే, వెంటనే ఒక తండ్రి పక్షి ఉంటాడు గదా! ఆ చెట్టులో ఉన్న ఒక తండ్రి పక్షి అంట పైన ఫ్లై చేస్తూ కనిపించాడంట. ఆ పక్షి నోట్లో ఏముందో గదా చిల్డ్రన్ చూస్తున్నారా మీరందరు పిక్చర్‌లో? మీ అందరికి ఏం కనిపిస్తుంది? ఆ పక్షి నోట్లో ఏముంది నాన్న? ఆ! వెరీ గుడ్. లీవ్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ లీవ్స్ ఏ కలర్‌లో ఉన్నాయి నాన్న? మీకు తెలుసా కలర్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలరా? అది ఏ కలర్‌లో ఉంది? ఆ! వెరీ గుడ్. రెడ్ కలర్‌లో ఉంది గదా! రెడ్ కలర్‌లో ఉన్న ఆ లీఫ్‌ని అది దాని మౌత్‌తో పట్టుకొని, ఆ తండ్రి పక్షి అంట ఫాదర్ పక్షి, ఫాదర్ బర్డ్ దాన్ని తీసుకొని వచ్చిందనమాట. అది తీసుకొని వస్తుందంట. అరే! ఇదేదో చేయబోతుందే, ఏదో చేయబోతుంది అని చెప్పి ఆ హంటర్ ఏం చేశాడంటే ఆశ్చర్యంగా సరే ఈ పక్షి ఏం చేయబోతుందో చూద్దాం అని చెప్పి దీనంతా విషయాన్ని గూడా హంటర్ అక్కడుండి చూస్తూ ఉన్నాడనమాట. ఈ పామేమో మెల్లగా దగ్గరకొచ్చి చూడండి నాన్న పిక్చర్‌లో కనిపిస్తుందా? మీ అందరికి అమ్మో! పాము ఇంత దగ్గరకొచ్చేసింది గదా! చూడండి అదిగో ఇలా పైకొచ్చేస్తుందంట పాము. ఇలా పైకొచ్చేస్తుందంట. కానీ ఇక్కడ పక్షి ఏం చేస్తుందో తెలుసా? ఈ ఫాదర్ బర్డ్ ఏం చేసిందో తెలుసా? మదర్ బర్డ్‌కి ఆకులన్నీ ఇచ్చేసిందంట. ఇచ్చేయగానే ఆ మదర్ బర్డ్ ఏం చేసిందంట, దాని యొక్క ఆ నెస్ట్‌లో అవి చిన్న బర్డ్స్ ఉన్నాయి గదా! ఆ బర్డ్స్ అన్నిటి పైన కూడా ఈ యొక్క రెడ్ కలర్ లీఫ్‌ని అంతా గూడా చూడండి ఇగో అంత అంటే ఆ బర్డ్స్ కనపడకుండా ఆ బర్డ్స్‌ని కింద ఉంచి దానంతటి పైన గూడా ఈ లీవ్స్ అన్ని రెడ్ కలర్ లీవ్స్ అన్నిటిని గూడా చూడండి ఎలా కప్పేసిందో గదా నాన్న! ఇప్పుడు మీకు బర్డ్స్ కనిపిస్తున్నాయా? నాకైతే బర్డ్సే కనపడట్లేదు. మొత్తం ఓన్లీ రెడ్ కలర్ లీవ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా! అలా ఓన్లీ రెడ్ కలర్ లీఫ్ మాత్రమే కనిపిస్తుంది. రెడ్ కలర్ లీవ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి గదా! అయితే అయితే వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? ఫాదర్ బర్డ్, మదర్ బర్డ్ ఏం చేశారంటే, ఈ నెస్ట్‌లో ఉన్నటువంటి ఆ బర్డ్స్ అన్నీ కిందున్నాయి గదా! ఆ చిన్న బర్డ్స్ పిల్లలన్నీ కింద ఉంటే, వీళ్ళందరిని కింద బెట్టి ఇవన్నీ ఏం చేశాయంటే వాటి పైన ఆ ఇద్దరు గూడా ఆ రెడ్ కలర్ లీవ్స్‌ని బెట్టి, ఆ చెట్టు యొక్క పైకి వెళ్ళి, ఆ పైనుంచి చూస్తూ ఉన్నాయన్నమాట. ఈ పాము ఏం చేస్తదో చూద్దాం, పిల్లల్ని తింటదా? లేదా? దాని దగ్గరికి వెళ్తదా? లేదా? చూద్దాం అని చెప్పి గమనిస్తుంది. కానీ పామేం చేసింది తెలుసా? మెల్లగా ఇందాక ఇక్కడ కింద ఉండే గదా! పాము కదా! ఇగ ఇక్కడుంది గదా! ఇలా కింద ఉంది గదా! కానీ మెల్లగా అలా పాకుతూ ఏం చేసిందో తెలుసా నాన్న పాము? చూడండి ఇగో ఇలా పైకెక్కేసి పిల్లల్ని తినాలని చెప్పి ఆ నెక్స్ట్ దగ్గరికి వచ్చేసింది చిల్డ్రన్. అమ్మో! నాన్న ఇప్పుడు మరి అది స్నేక్ తినేసిందా నాన్న బర్డ్స్‌ని? ఆ! చిన్న బర్డ్స్ అందులో ఉన్నాయి కదా! మరి ఆ బర్డ్స్ అన్నిటిని తినేసిందా? ఎగ్స్ గూడా ఉన్నాయి గదా! ఆ ఎగ్స్‌ని కూడా తినేసిందా? చెప్పండి. ఏం జరిగింటదో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింటదో చెప్పండి ఎవరైనా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఏం జరిగింటది నాన్న నెక్స్టు? ఆ! మెన్షన్ చేసిన తర్వాత ఏం జరిగిందో, మీకేం తెలుసో, మీకేం ఐడియా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అయితే ఈ పాము ఏం చేసిందో తెలుసా? మెల్లగా ఎంత ఆశతోని చూడు అదెంత స్మైలీగుంది గదా! అది దాని నాలుక అంతా గూడా బయటికి పెడుతూ గబగబా తినేయాలనే ఆశతో దాని దగ్గరకొచ్చిందనమాట.
దాని దగ్గరకొచ్చి అయితే ఆ లీవ్స్‌ని చూసింది గదా చిల్డ్రన్. దాని దగ్గరకొచ్చినప్పుడు ఆ లీవ్స్ అన్నిటిని చూసింది గదా! చూడగానే ఏమైపోయిందో తెలుసా చిల్డ్రన్? ఎప్పుడైతే ఆ రెడ్ కలర్ లీవ్స్‌ని చూస్తూ వచ్చిందో, వెంటనే ఆ స్నేక్ చాలా భయపడిపోయిందంట. భయపడిపోయి అమ్మో! 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 వద్దొద్దు నేను తినను అనుకోని గబా గబా ఏం చేసింది తెలుసా? చూడండి ఇప్పుడు ఎక్కడుంది నాన్న పాము? మీకు కనిపిస్తుందా పిక్చర్‌లో? ఆ! ఎక్కడుంది నాన్న పాము? మెల్లగా దిగేస్తుంది గదా! మెల్లగా దిగేసి అక్కడున్నటువంటి చెట్లలోకి వెళ్ళిపోయిందంట పాము. చూడండి ఇగో. ఈ పైన నెస్ట్ కనిపిస్తుంది గదా! మీకు పైన. ఈ నెస్ట్‌లో ఆ బర్డ్స్ పిల్లలన్నీ అలాగే ఉన్నాయి. దాని పైన అంతా రెడ్ కలర్ లీవ్స్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ లీవ్స్ అన్నిటిని చూసింది గదా! ఈ స్నేకు. చూసిన వెంటనే అది అక్కడి నుంచి అమ్మో! నాకొద్దు నేను తినను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి దిగేసి చూడండి గబా 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 దిగేసి ఈ కింద ఇక్కడ గ్రాస్ ఉంది గదా! ఆ గ్రాస్‌లోకి వెళ్ళిపోయిందంట. ఎందుకు చిల్డ్రన్ ఎందుకలా ఎళ్ళిపోయుంటదది? ఎందుకు ఆ పిల్లల్ని తినలేదు? మీకేమైనా తెలుసా? ఎందుకు తినలేదో మీకేమన్నా తెలుసా? మీరేమన్నా గెస్ చేయగలరా నాన్న? చెప్పండి. ఎందుకు తినలేదో తెలుసా మీకు? తర్వాత ఏమైందో తెలుసా? ఇక్కడ మీరంతవరకు అసలు ఆ పాము ఎందుకు కిందకెళ్ళిపోయిందో మీరేం ఆలోచించారో దాన్నంతా గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. కామెంట్‌లో పెట్టండి. ఏమైందో తర్వాత అని. సరేనా? అసలు ఎందుకు అది తినకుండా ఎళ్ళిపోయిందో అని. ఓకేనా చిల్డ్రన్? అసలెందుకు ఆ రెడ్ కలర్ లీవ్స్‌ని చూసి అది భయపడి పారిపోయిందో గూడా మీరు చెప్పాలి. ఆ తర్వాత ఏమైంది తెలుసా? పాము ఎళ్ళిపోయింది కదా! ఇప్పుడు. పాము ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రాస్‌లోకంతా గూడా ఎళ్ళిపోయిన తర్వాత, ఈ బర్డ్స్ ఇగో చూడండి మదర్ బర్డ్, ఫాదర్ బర్డ్ అన్నీ కూడా అవి పైన చెట్టు కొమ్మ పైన ఉన్నాయి గదా! అక్కడి నుంచి దిగి వచ్చేసి చూడండి ఇక్కడ చిన్న బర్డ్స్ అన్నిటిని చూసుకొని ఎంతో సంతోషంతో అవి అక్కడ ఏం కనిపిస్తుంది నాన్న మీకు? బర్డ్స్ ఏం చేస్తున్నాయి అక్కడ? ఆ బర్డ్ ఏం చేస్తుంది చిల్డ్రన్? ఎంతో సంతోషంగా ఉంది కదా! ఎంతో సంతోషంగా అది చక్కగా దేవునికి థాంక్స్ చెప్తుంది. దేవునికి స్తుతిస్తుంది. దేవుడిని ప్రార్థిస్తుంది. సంతోషంలో అది దేవుడిని ఆరాధిస్తుంది. పాటలు పాడుతుందంట. ఆ బర్డ్. చాలా హ్యాపీగా ఉందనమాట. అయితే ఇదంతా ఎవరు చూస్తున్నారిప్పుడు? ఇప్పుడు ఇదంతా జరిగే ఈ స్టోరీనంతా ఎవరు చూస్తున్నారు అక్కడి నుంచి? చెప్పండి చిల్డ్రన్ ఎవరు చూస్తున్నారు నాన్న? వెరీ గుడ్. ఎవరు చూస్తున్నారు ఇదంతా గూడా? అక్కడున్నటువంటి ఒక హంటర్. అనుకున్నాం గదా! మనం ఇందాక జూసాం గదా! ఒక హంటర్ ఉన్నాడు. ఆ హంటర్ ఇదంతా గూడా ఆ చెట్టుకి అక్కడుండి ఆయన ఇవన్నీ గమనిస్తున్నాడు అని చెప్పి మనము చూస్తూ వచ్చాం కదా! సో, ఈ హంటర్‌కి గూడా అసలు ఏమీ అర్థం గాలేదంట. అరే! ఏంటి ఇంత పెద్ద పామొచ్చింది. ఆ నెస్ట్ దగ్గరికెళ్ళింది. నెక్స్ట్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ బర్డ్స్‌ని తినాలి గదా! కానీ తినకుండా ఏంటో ఇది గబగబా రెడ్ కలర్ లీవ్స్‌ని ఆ బర్డ్ ఆ రెడ్ కలర్ లీవ్స్‌ని తీసుకొని రావడం ఏంటి? అసలు ఆ బర్డ్స్ చిన్న చిన్న బర్డ్స్ మీద పెట్టడం ఏంటి? అది పెట్టగానే ఆ పాము చూసి ఎళ్ళిపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదని పాపం హంటర్ గూడా ఆశ్చర్యంగా ఆలోచిస్తూ తర్వాత దానికొక ఐడియా వచ్చిందంట. ఏం చేశాడో తెలుసా? అక్కడ నెస్ట్ మీద వాళ్ళు రెడ్ కలర్ లీవ్స్ పెట్టారు కదా! బర్డ్స్ కనిపిస్తుంది గదా! రెడ్ కలర్ లీవ్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ రెడ్ కలర్ లీవ్స్ చూసే గదా! ఈ పాము ఎళ్ళిపోయింది. సరే ఈ రెడ్ కలర్ లీవ్స్ ఏంటో చూద్దాము. అసలు వీటి గురించి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి మెల్లగా ఏం చేశాడో తెలుసా హంటరు, ఆ రెడ్ కలర్ లీవ్స్‌ని తీసుకున్నాడు. తీసుకొని తను ఇంటికెళ్ళిపోయాడనమాట. ఇంటికెళ్ళిపోయాక తన స్నేహితులుంటారు గదా! తన స్నేహితులందరికి గూడా ఈ విషయాన్ని చెప్పాడనమాట. ఏ ఫ్రెండ్ నేను ఈరోజు ఇలా హంటింగ్‌కని చెప్పి నేను అడవిలోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇలా బర్డ్స్ అన్నీ గూడా గట్టి గట్టిగా అరుస్తుంటే ఏంటో అని చూస్తే ఒక పెద్ద పామొచ్చింది. ఆ పామిలా పైకి వెళ్ళింది. ఆ బర్డ్స్‌ని చిన్న చిన్న బర్డ్స్‌ని తినాలని. కానీ అంత లోపల ఒక పెద్ద బర్డొచ్చి అక్కడ రెడ్ కలర్ లీవ్స్ అన్నిటిని గూడా పెట్టగానే, ఆ రెడ్ కలర్ లీవ్స్‌ని చూడగానే అది భయపడి దిగి ఎళ్ళిపోయింది. అసలేం జరిగింటది? ఏమైంటది? అని చెప్పి అడిగింటాడనమాట. అడిగింటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలుసా? ఈ రెడ్ కలర్ లీవ్స్ అంట ఏదైతే ఆ బర్డ్ ఉంది గదా! ఈ బర్డ్ ఈ రెడ్ కలర్ లీవ్స్‌ని తీసుకొచ్చింది గదా! ఈ రెడ్ కలర్ లీవ్స్ అంట స్నేక్‌కి చాలా పాయిజన్ అంట. చాలా విషమంట. అది స్నేక్ దాన్ని టచ్ అవ్వగానే ఆకులో ఉన్నటువంటి ఆ విషం అంట ఆ స్నేక్‌కి తగిలి అది వెంటనే అక్కడికక్కడే చనిపోతదంట. సో, చాలా పాయిజనస్ అంటే చాలా విషంతో కూడిన లీఫ్ అంట అది పాముకు. సో,
ఆ పాము ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తదో, టచ్ చేయగానే దాంట్లో ఉన్న ఆ లీఫ్‌లో ఉన్న ఆ విషానికి ఆ పాము వెంటనే చనిపోతది. అందుకే ఆ బర్డ్ అలా పెట్టింటదని జెప్పి వాళ్ళు చెప్పింటారనమాట. అలా చెప్పగానే హంటర్ ఏమనుకున్నాడో తెలుసా? అబ్బా! ఎంత వైస్ లిటిల్ బర్డో గదా! ఈ బర్డ్ చాలా చిన్నది. కానీ ఎంత తెలివినది ఉపయోగించిందో గదా! ఇప్పుడు చూడండి తన కుటుంబాన్నే ఆ బర్డ్ కాపాడుకుంటూ వచ్చింది కదా! లేకుంటే ఫస్ట్‌లో చాలా భయపడింది కదా నాన్న. అది భయం నుంచి కీచ్, 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 కీచ్ అని హెల్ప్ కోసం అది అరుస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే దానికి జ్ఞానం వచ్చినప్పుడు, దానికి ఒక ఐడియా వచ్చినప్పుడు వెంటనే వెళ్లి ఆ యొక్క లీఫ్‌ని తీసుకొనొచ్చింది. లీఫ్‌ని తీసుకొనొచ్చి తన నెస్ట్‌కంతా కూడా కప్పేస్తూ వచ్చింది. అలా కప్పేయడం ద్వారా ఆ లీఫ్‌ని చూసి ఆ పామేం చేసింది నాన్న, వెంటనే భయపడి వెళ్ళిపోతూ వచ్చింది. కదా చిల్డ్రన్. మరి అదే విధంగా ఈ లీవ్స్ అనేవి ఈ చిన్న బర్డ్స్‌కి అంటే లోపల ఉన్న చిన్న బర్డ్స్‌కి ఒక కవచంలాగా అంటే ఒక అడ్డుగోడలాగా అవి ఉంటూ వచ్చాయి. అవి ఉండడం ద్వారా ఆ పామనేది వాళ్ళను ఏమి చెయ్యకుండా దాన్ని చూసి భయపడి పారిపోయింది. కదా నాన్న! మరి స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలో తెలుసా చిల్డ్రన్? చూడండి తర్వాత బర్డ్స్ అన్నీ కూడా దేవుని స్తుతిస్తూ వచ్చాయి. మరి స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ ఏ విధంగా అయితే ఈ రెడ్ కలర్ లీవ్స్‌ని ఆ రెడ్ కలర్ లీవ్స్ అనేవి ఈ బర్డ్స్‌ని కాపాడుతూ వచ్చాయో, చిన్న చిన్న బర్డ్స్‌ని కాపాడుతూ వచ్చాయి. ఏదైతే పాము వీళ్ళ దగ్గరికి రాకుండా కాపాడుతూ వచ్చిందో, ఏంటి అంటే కారణము, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, ఈ రెడ్ కలర్ లీవ్స్ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కింద ఎవరు అంటే మనమే. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చి ఒక కవచంలాగా మనల్ని ప్రతి క్షణము, ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కదా నాన్న! ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఏం చేశాడు నాన్న దేవుడు మన కొరకు అంటే, ఏం చేశాడు చిల్డ్రన్? మీకు తెలుసా నాన్న? మన చిన్న చిన్న చేతుల ద్వారా మనము పాపంలోనే పుట్టిన వాళ్ళము. పాపంలోనే పెరుగుతూ వచ్చిన వాళ్ళం. మన చేతుల ద్వారా మనము ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాం కదా! మన చెల్లెళ్ళను కొడతాం, మన అక్క వాళ్ళని కొడతాం, అన్నలను కొడతాం, తమ్ముళ్ళని కొడతాం. ఇష్టానుసారంగా మనం జీవిస్తూ వస్తాం. అంతే కాకుండా దొంగతనాలు గూడా మరి మనము చేస్తూ వచ్చాం. అదే విధంగా కాళ్ళతో మనం ఏం తప్పులు చేస్తాం నాన్న? చెప్పండి. దొంగతనం జేయడానికి కాళ్ళతో పరిగెడుతూ వస్తాం. అలాగే ఇతరులను కొట్టడానికి, ఫ్రెండ్స్‌ని కొట్టడానికి మనము కాళ్ళను ఉపయోగిస్తూ వస్తాం. అలాగే తలలో ఉన్న తలంపులు, మన తలంపులు భలే భయంకరమైనవే గదా! ఎంతసేపు అరే వాడిని కొట్టురా, వీడిని కొట్టురా, వీడిని గిచ్చురా, వాడిని గిచ్చురా, అరే వాడి బ్యాగ్‌లో ఉన్నది తీసుకుందాం, వీడి లంచ్ బాక్స్‌లో ఉన్నది తీసుకుందాం, వాడి స్నాక్స్ బాక్స్‌లో ఉన్నది తీసుకుందాం అని జెప్పి అనేకమైన ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు ఎప్పుడు గూడా మనకు వస్తూనే ఉంటాయి. కదా నాన్న! ఆ విధంగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుకై, నీచమైన పాపానికై మనము చచ్చిన స్థితిలో మరి ఉంటూ వచ్చామన్నమాట. మన పాపంని బట్టి, మన అపరాధంని బట్టి మనము చచ్చిన స్థితిలో ఉంటూ వస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మానవ రూపంగా ఈ భూలోకానికొచ్చారు. చూడండి మనము మన చేతుల ద్వారా చేసిన తప్పుకై చేతులలో చీలలు, అలాగే కాళ్ళ ద్వారా చేసిన తప్పులకి కాళ్ళకు మేకులు ఎంత నొప్పుంటదో గదా నాన్న! ఒక్కసారి ఆలోచించండి. మన చేతికి ఒక చిన్న పిన్నీస్, ఒక చిన్నది ఏదైనా గుచ్చుకోగానే అబ్బా! మంట, అబ్బా! మంట. ఎందుకు మనము జరమొచ్చినప్పుడు మనకు మమ్మీ వాళ్ళు ఇంజెక్షన్ ఏపిస్తారు గదా! డాక్టర్ మనకి ఇంజెక్షన్ ఏస్తారు గదా! అప్పుడు మనం ఎంత ఏడుస్తాం గదా! వద్దొద్దు ఇంజెక్షన్ వద్దు, ఇంజెక్షన్ వద్దని చెప్పి మనం ఎంత ఏడుస్తామో కదా! ఆ! సడెన్‌గా ఏదైనా గుచ్చుకున్నా గూడా కొంచెం బ్లడొచ్చినా, అబ్బా! మమ్మీ నాకు దెబ్బ తగిలింది మమ్మీ, నేను కింద పడ్డాను మమ్మీ, దెబ్బ తగిలిందని చెప్పి మనం ఎంతో చెప్పి పదే పదే ఆ దెబ్బను చూసుకుంటూ మనం బాధపడుతూ వస్తాం. కదా చిల్డ్రన్. కానీ ఇక్కడ చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన గాయపడిన హస్తాలను చాచి పిలుస్తూ వస్తున్నాడు మనల్ని. మన కొరకు దేవుడు ఎంతగానో గాయపడుతూ వచ్చారు. అందరు దేవుడిని తిడుతూ వచ్చారు తెలుసా నాన్న. అందరూ దేవుడిని దూషిస్తూ వచ్చారు. "నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి" అని చెప్పి దూషిస్తూ వచ్చారు. ఇంకోటేంటో తెలుసా? దేవుని మొహం మీద ఉమ్మి వేస్తూ వచ్చారు. ఎవరైనా మన మీద స్ప్లిట్ చేస్తే ఎంత బాధగా ఉంటది కదా! మనకు చాలా కోపమొచ్చి, ఏంటి నువ్వు నా మీద స్ప్లిట్ చేస్తావా?" అని చెప్పి చాలా కోప్పడతాం గదా! కానీ దేవుడు ఏం మాట్లాడలేదు తెలుసా? మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం, మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసము దేవుడు మౌనాన్ని వహిస్తూ వచ్చాడు. ఆ 2 చేతులలో మనం చేతుల ద్వారా చేసిన పాపానికి ఆ 2 చేతులకు చీలల్ని కొడుతూ వచ్చారు నాన్న. అలాగే పాదాలున్నాయి గదా నాన్న! ఆ పాదాలకు మేకులతో
కొడుతూ వచ్చారు. ఒక కాలు మీద ఒక కాలు పెట్టేసి రెండిటి కలిపి ఒక పెద్ద మేకుని కొడుతూ వచ్చారు. అదే విధంగా తల ఉంది కదా నాన్న! ఆ తలకు ముళ్ళ కిరీటాన్ని పెడుతూ వచ్చారు. అంతేకాకుండా ఎంతో దూరం ఆ సిలువ ఎంతో బరువుంటది. చెక్కతో చేసిన సిలువ చాలా బరువుంటది గదా! ఎంతో దూరంనితో దేవునితో ఆ చెక్కల సిలువను నడిపిస్తూ దాన్ని మోసుకుంటూ, మోసుకుంటూ దేవుడు కొండపైకి దాన్ని తీసుకొనొచ్చాడు. అలా వస్తున్నప్పుడు చాలా సార్లు గూడా దేవుడిని కొరడాలతో కొడుతూ వచ్చారు. అసలా కొరడాలతో కొడుతూ ఉంటే దేవుని యొక్క చర్మము వెనక చర్మం ఉంటది కదా నాన్న ఈపు మీద, ఆ చర్మం అంతా కూడా లేసొచ్చింది. అంత భయంకరమైన దెబ్బలను దేవుడు నీ కొరకు, నా కొరకు తింటూ వచ్చాడు. ఒక్క మాట గూడా మాట్లాడలేదు. ఆ విధంగా దేవుడు మన కొరకు ఎంతగానో ప్రేమించి, ఆయన యొక్క ప్రతి ఒక్క రక్తపు బొట్టును కార్చి, నా ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే మనకు పరలోక రాజ్యాన్నివ్వడానికి. మరి ఈనాడు ఆ యొక్క రెడ్ కలర్ లీవ్స్ ఏ విధంగా అయితే చిన్న బిడ్డల్ని కాపాడుతూ వచ్చాయో, అదే విధంగా నీ జీవితాన్ని, మన జీవితాన్ని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. సాతానొక ఉచ్చులో పడకుండా, సాతానొక బంధకాల్లో పడకుండా, సాతానొక దాసత్వంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ, ప్రేమిస్తూ, తన ప్రేమతో మనల్ని ఆదరిస్తూ వస్తున్నాడు. చిన్నబిడ ఇప్పటికే నువ్వు ఎన్నో స్టోరీస్ వింటున్నావు గదా! ఎన్నో పాటలు పాడుతున్నావు. సండే స్కూల్‌కి వెళ్తున్నావు. మరి నీ జీవితం ఎలా ఉంది? దేవుని దగ్గరికి వస్తున్నావా నువ్వు? దేవుని ప్రేమను తెలుసుకుంటున్నావా నువ్వు? ఇంకా నువ్వు నెగ్లిజెన్స్ చేస్తున్నావా? ఒక్కసారి నువ్వు దేవుని దగ్గరికి రా. ఇక్కడ ఏ విధంగా అయితే బర్డ్స్ ఆ పాము విడిచిపోగానే ఎంత చక్కగా దేవుడిని స్తుతిస్తూ వచ్చాయో, అదే విధంగా పాపపు జీవితాన్ని మన జీవితంలో నుంచి దేవుడు తీసేశాడు కనుక నువ్వెంతగానో ఒకవేళ నువ్వేదైనా తప్పు చేసి ఉంటే, నువ్వు అబద్ధం ఆడి ఉంటే, తప్పు చేసి ఉంటే, దేవుని దగ్గర నిజంగా నువ్వు అది ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. మళ్ళీ, మళ్ళీ అదే తప్పును నువ్వు చేయగూడదు. దేవుని దగ్గర ఆ తప్పును విడిచిపెట్టాలనమాట. విడిచిపెట్టేసి నువ్వు హ్యాపీగా దేవుని స్తుతిస్తూ ఉండాల. బర్డ్స్ ఏ విధంగా అయితే దేవుడిని స్తుతిస్తూ వచ్చాయో, అదే విధంగా నువ్వు కూడా చాలా హ్యాపీగా దేవుణ్ణి స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రతి ఒక్క కష్టం నుంచి, ప్రతి ఒక్క నష్టం నుంచి దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటూ వస్తున్నారు. మరి పిల్లలు, మనం ఈరోజు 'ద వైస్ లిటిల్ బర్డ్' అనే కథను మనము నేర్చుకున్నాం కదా! మరి కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? తెలివి అంటే మనకన్నీ తెలుసని కాదు నాన్న. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడమే నిజమైన జ్ఞానం. ఓకేనా? మన జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా సమస్యలు వస్తాయి. అప్పుడు మనం భయపడకుండా దేవుని వైపు చూసి ఆయన యొక్క జ్ఞానాన్ని మనము అడగాలి. అంతేగాని ఆ పరిస్థితుల్లో, ఆ సమస్యలు, కష్టాలొచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచించకుండా, మనము భయపడకుండా దేవుని వైపు చూసి ప్రభువా నాకు జ్ఞానాన్నివ్వవా? నాకు జ్ఞానం లేదు. నాకు జ్ఞానాన్ని అనుగ్రహించవా? అని చెప్పి మనము అడగాలి. యాకోబు 1:5లో ఏం చెప్తుందో తెలుసా? యాకోబు పత్రిక 1 అధ్యాయము 5 మనలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవునిని అడగాలి అని. ఒకవేళ నీకు జ్ఞానం కొదువుగా ఉంటే, నీకున్న పరిస్థితులలో ప్రభు నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలీదు ప్రభు అన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి అడుగుతే దేవుడు నీకు జ్ఞానాన్నిస్తాడు. కాబట్టి పిల్లలు మనము దేవుని మాటను వినేవాళ్ళంగా ఉండాలి. తొందరపడి మనము నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి విషయంలో దేవుని జ్ఞానం మనము అడగాలి. ప్రభువా మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి అని మనం అడగాలనమాట. ఇక ఈ మంచి స్టోరీని మనం తెలుసుకున్నాం కదా చిల్డ్రన్. అదే విధంగా నీవు కూడా దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఈరోజు మరి మన మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? మన మెమరీ వర్డ్స్ ఏంటి అంటే చూడండి. ఎఫెసీలకు 1:7 ఎఫెసియన్స్ ఫస్ట్ చాప్టర్ సెవెంత్ వర్స్ దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. నాన్న మీరందరూ కూడా నాతో కలిసి పలకండి. నాతో కలిసి చెప్పాలి మీరు కూడా. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీలకు
ఒకటి 7. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. Ephesians 1st chapter 7th verse. ఓకేనా చిల్డ్రన్? ఈ మెమొరీ వర్డ్స్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సరేనా? నేర్చుకొని మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కానీ, మీ చెల్లెళ్ళు ఉంటారు కదా, చెల్లెలు సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా మీరు మెమొరీ వర్డ్స్ని చెప్పాలి. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు స్టోరీ ఎలా ఉంది నాన్న? ఈ స్టోరీ ద్వారా మీరేం నేర్చుకున్నారు? ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? అందరికీ ప్రైజ్ లార్డ్. మళ్ళీ మనము ఇంకొక మంచి సండే స్కూల్ కథతో మళ్ళీ కలుద్దాం. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్‌కి అందరికి కూడా ఈ స్టోరీని మీరు చెప్పండి. ఓకేనా చిల్డ్రన్? ప్రైజ్ లార్డ్ అందరికీ. బాయ్ బాయ్. ప్రైజ్ లార్డ్.